కోరుకుంటున్నాం యాజ్ ఏ రామభక్తులుగా. ఈ కార్యక్రమం కనుక 24 గంటల్లో ఒక ప్రకటన చేయకపోతే మేము స్పష్టంగా సీతారామ కళ్యాణం చేస్తున్నామా లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నామా అని చెప్పాలి. లేక సీతారామ కళ్యాణం అని చెప్తూ అక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణం చేయడం అనేది ఎంత తప్పు కదా, ఇది అపచారమే కదా. దీన్ని స్పష్టత ఇవ్వకపోతే అదే భద్రాచల క్షేత్రంలో ఇంటింటికి సీతారామ కళ్యాణం గురించి చెప్తూ పాదయాత్ర చేసి మేము అదే రోజు అంటే మార్చి 27వ తేదీ 12 గంటలకి సీతారామ కళ్యాణం యొక్క సమయం, అదే సమయానికి అదే క్షేత్రంలో మేము యథార్థంగా ఆనవాయితీగా వచ్చినటువంటి సీతారామ కళ్యాణం అనేది తీరుతుంది. ఆ శ్రీరామనవమి రోజునే చెప్తున్నాం కాబట్టి శ్రీరామనవమి దగ్గరికి వస్తుంది కాబట్టి గతంలో అసలు 450 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం ఆనవాయితీ ప్రకారంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణమే జరగాలి. సీతారామచంద్ర ఏంటి, రామచంద్రుడి యొక్క గోత్రం ఏంటి, అది వశిష్ఠ గోత్రము. ఆ యొక్క ప్రవర ఏంటి, దాశరథ అజుడు నాభాగుడు. అదేవిధంగా సీతమ్మ తల్లి యొక్క గోత్రం ఏంటి, గౌతమ గోత్రము. ప్రవర ఏంటి, మనకు ప్రవర చూస్తే జనక మహారాజు తర్వాత రశ్వరోముడు తర్వాత స్వర్ణరోముడు. ఈ విధంగా ప్రవరతో చేసి సీతారామచంద్ర స్వామినే వరాయ అని చెయ్యాలి. అక్కడ ఏం చేస్తున్నారు, నారాయణ తీసుకొచ్చి రామనారాయణ వరాయ అని చెప్పి లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నారు తప్ప సీతమ్మ తల్లి రాముడి కళ్యాణం జరగట్లేదనే మన గుండె ఘోష ఈ రోజు. మనకి రాజకీయ అభియోగం అనేది మాకు తెలియదండి, ఎందుకంటే మేము రాజకీయ నాయకులు కాదు కాబట్టి. నేను హిమాలయాల్లో ఉండే నేను సన్యాసిని, ఉత్తరకాశీ హిమాలయాస్, నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నా యొక్క రాముడి కోసం ఇంత ఘోర అపచారం జరుగుతుందని బాధతో ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ యొక్క పిలుపునివ్వడము, ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి, ప్రభుత్వ సలహాదారులు వీరందరూ చొరవ తీసుకొని అక్కడ దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీళ్ళందరూ చొరవ తీసుకొని వీలైనంత తొందరగా 5 పండితుల కమిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో దాన్ని హైకోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇది మన డిమాండ్. తర్వాత న్యాయదేవత నిర్ణయిస్తారు తీర్పు ఏంటి అనేది. అవును, సీతారామచంద్రునికి సీతారామచంద్ర స్వామికి సంబంధించిన సీతారాములకు సంబంధించిన ప్రవర గోత్రాలతోనే సీతారామ కళ్యాణం జరగాలి. మరుసటి రోజున రాముని యొక్క పట్టాభిషేకం జరగాలి. ఇప్పుడేం జరుగుతుంది, సీతారామ కళ్యాణం అనేది శుభలేఖలు కొట్టుతున్నారు, సీతారామ కళ్యాణం ప్రకటనలు ఇస్తున్నారు, అక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నారు. మరుసటి రోజు ఏమో రాముని పట్టాభిషేకం చేస్తున్నారు. ఎందుకు, నారాయణకి రాజ్యం లేదు, పట్టాభిషేకం ఎలా చేస్తాము, క్షీర సముద్రంలో ఎక్కడ చేస్తారు, ప్రపంచంలో ఎక్కడ చేస్తారు, వ్యాపకమైన నారాయణని. మళ్ళీ అప్పుడు పట్టాభిషేకం రాముడు కావాలి, మళ్ళీ రాముని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. మీకు అర్థమవుతుంది కదా. పట్టాభిషేకం అప్పుడు లక్ష్మీనారాయణ చేసేస్తారు ఏదో కవర్ చేసుకొని, కానీ కళ్యాణం పట్టాభిషేకంలో మాత్రం రాముడు కావాలి. అక్కడ ఉన్నటువంటి అర్చకుల పని అయితే లేకపోతే ఇంకెవరు, అక్కడ ఉన్నవారు అర్చకులు అందరూ కూడా దీనిలో ఈ ప్రణాళికలో జరుగుతుందో క్రమంగా స్టెప్ బై స్టెప్. మీరు మొట్టమొదటి నాకు అక్కడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయండి. కంచర్ల రామదాసు అంటే రామదాసు గారు మొదటి శుభలేఖలో ఎలాగ వేశారంటే 3 ఉంటాయండి మంగళసూత్రాలు. అక్కడ ఎక్కడా ఉండదండి ఇలాంటి విచిత్రం. మనకు 2 ఉంటాయి మంగళసూత్రాలు, ఎందుకంటే వధూవరుల తరపు నుంచి వచ్చినవి. అక్కడ 3 మంగళసూత్రాలు ఉంటాయి. ఒకటి జనక మహారాజు తరపున, ఇంకొకటి దశరథ మహారాజు తరపున, 3వది సమస్త రామభక్తుల తరపున 3 మంగళసూత్రాలు ఉంటాయి. మొదట ఈ మంగళసూత్రాలు అనేది రాసేవ శుభలేఖలో. ఈ మధ్యన వస్తున్న శుభలేఖ చూడండి, ఆ పేర్లు తీశారు. 3 మంగళసూత్రాలు కూడా రామదాస్ జస్ట్ పెట్టాడని రాసేస్తున్నారు. అంటే క్రమంగా 1 by 1 రిమూవ్ చేసుకుని తొలగించుకుంటూ వస్తున్నారు. ఇది ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతున్నది, ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నది. ఇక్కడ రామచంద్ర స్వామి ఉండకూడదు, ఇక్కడ లక్ష్మీనారాయణ రామనారాయణ పేరుతో ఉండాలి అనే ఒక వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇచ్చేసారు, వాళ్ళు ఆపుతున్నారు. ఎవరు, దేవాదాయ శాఖ వాళ్ళు ఆపుతున్నారు. వారి వెనక ఎవరున్నారు, అదృశ్య శక్తి మనకు తెలియదు కదా. అది నేనేం అనుకోవట్లేదు, రాముడే ఏదైనా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎవరి మీద అభియోగం చేయడానికి నేనేమంతా రాజకీయంగా మాట్లాడలేం కదా, ఎవరి పేరు తీసుకురావడానికి. 21 months నుంచి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వట్లేదు. నేను ఎక్కడ ఉండేవాడిని కాదు, నేను ఉత్తరకాశీ వాసిని. నేను ఈ మధ్యన వచ్చాను, నాకు తెలిసింది జస్ట్ 2 నెలల క్రితం ఇది. ఎందుకంటే నేను భగవద్గీత ప్రచారకుడిని, బ్రహ్మ విద్య ఆచార్యుని. నేను ఉపనిషత్తులు భగవద్గీత బోధిస్తుంటాను. నేను ఇలా టెంపుల్ ఇలాంటి క్షేత్రాల కోసం తిరిగేవాడిని కాదు. నన్ను మీరు ఎప్పుడు చూడకపోయి ఉంటారు కూడా చాలామంది. కాబట్టి నాకు తెలిసింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి మనలోనే ఇలాంటి పొరపాట్లు, అనేక రకాలైన అపరాధాలు, అన్యాయాలు, అధర్మాలు జరుగుతున్నాయి. వీటిని చక్కదిద్దడానికి అతి త్వరలోనే రాబోయే శ్రీరామనవమికి ఏదో ఒక మనకి సమస్య పరిష్కారం కావాలని నేను ముందుకు వచ్చి మీకు పిలుపునివ్వడం జరిగింది.
హైకోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి అక్కడ వరకు చేరి మళ్ళీ ఇప్పుడు సీతారామ కళ్యాణం 27వ తారీఖు ఏదో ఉన్నట్టుంది. అవును. సో అప్పటి వరకు తేల్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు 23నే వాయిదా ఉన్నది. రిపోర్ట్ సబ్మిట్ చేస్తే 23నే వస్తుంది మనకి రిపోర్ట్. రాదు. ఒకవేళ కనుక రాయిపోని ఏళ్ళ అదే భద్రాచలం వెళ్ళి గడప గడపకి సీతారామ కళ్యాణం గురించి తెలియజేసి అవసరమైతే పాదయాత్ర చేస్తాము. అదే సమయానికి అదే భద్రాచల క్షేత్రంలో సీతారామ కళ్యాణం జరుపుతాము అని చెప్తాము. అంటే దేవాదాయ శాఖ ఒప్పుకుంటుంది అట్లా? దేవాదాయ శాఖ ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకున్నా రాముడు ఒప్పుకుంటే చాలు. మనకు తక్కువేమి, మనకు రాముడు ఒక్కడుండే వరకు అన్నారు. రాముడు ఒక్కడ మన పక్క ఉంటే ఎవరు ఒప్పుకోవడంతో మనకేం పని ఉంటుంది? ఇది తెలియజేయడం, రిక్వెస్ట్ చేయడం అయింది. ఇది శాంతియుతంగా మేము చేస్తాము. ఎటువంటి విద్వేషాలకి సంఘర్షణ లోను కాకుండా శాంతియుతంగా పాదయాత్ర చేసి శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తాము. శాంతియుతంగా సీతారామ కళ్యాణం అనేది అక్కడ జరుగుతుంది. శాంతియుతంగా. ఇది రామరాజ్యము, గాంధీ శాంతి అహింస, సత్యం అహింస. భక్తులకు ఏమైనా సూచిస్తారా లాస్ట్ ఫైనల్గా మీ మెసేజ్ ఏమన్నా? రామ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మనకు సీతారామ కళ్యాణం అని పేరు చెప్పి లక్ష్మీనారాయణ కళ్యాణం చెప్తున్నారు. మనకు లక్ష్మీనారాయణ వ్యతిరేకం కాదు. సనాతన ధర్మంలో లక్ష్మీనారాయణని నేనే తిరస్కరించినట్టు వ్యతిరేకించినట్టు కాదు. నా ఉద్దేశం ఏంటంటే అది లక్ష్మీనారాయణ దేవస్థానం అని చెప్పండి, పేరు మార్చండి. అదేవిధంగా లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నామని చెప్పండి, చెయ్యండి. ఆ మరుసటి రోజున పట్టాభిషేకం నారాయణకే చెయ్యండి అని మా యొక్క రిక్వెస్ట్, విన్నపం. ఇది చెయ్యకుండా అది సగము ఇది సగము, ఇదేదో సినిమాలో కాస్ట్యూమ్ మార్చుకొని ఫస్ట్ శ్రీరాముని చూపెట్టడము, ఆయన పక్కతోసి లక్ష్మీనారాయణ కళ్యాణం చేయడము, ఆ మరుసటి రోజు మళ్ళీ రామ పట్టాభిషేకం చేయడము, ఇదంతా చూస్తే ఒక డ్రామా నాటకం అనిపించడం లేదా? కాబట్టి రామ భక్తులకి ఏమవుతుంది? రాముడు అనేవాడు ప్రతివాడు మన చేతి మీద పచ్చబొట్లు పొడిపించుకుని రామరామని ఉన్నది. మన అణువణువు రామరామ శబ్దంతో ఘోషిస్తున్నది. ఆత్మారామగా వెలుగొందుతున్నాడు, విరాజిల్లుతున్నాడు ఆత్మారామ. కాబట్టి రామభక్తులందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ఇంతవరకు మనకు జరుగుతున్నటువంటి అన్యాయము, బురిడి కొట్టించే ఈ నాటకాలు, డ్రామాలకు తెరదీసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఆ రామచేతి నిర్వహించి ఎలాగైతే రామదండెల్లి ఎలాగైతే రావణ్ణి వధించి ఎలాగైతే సీతమ్మ తల్లి తీసుకొచ్చారో అదేవిధంగా ప్రతి ఒక్క రామ భక్తుడు కూడా ముందుకొచ్చి బయటకు వచ్చి ఆ సీతారామ కళ్యాణ భద్రాద్రి క్షేత్రంలో జరిపించాలని మీ అందరికీ పిలుపునిస్తూ జై శ్రీరామ్.